పైనటువంటి దైవ సేవకులు, ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకల్లో స్వర్గాన్ని తలపించే విధంగా బ్రహ్మాండంగా చేయగలిగాం. అందుకు కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ఇక్కడ చూస్తే కొన్ని గంటల్లో దేశ రక్షకుడు యేసు ప్రభు జన్మనిచ్చే సందర్భం. కొన్ని గంటల ముందు మనమందరం కూడా ఆనందంగా ఈరోజు ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు, ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ వేడుకలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మరియమ్మ యేసు ప్రభు జన్మం, ఇంకొక పక్కన చూస్తే తూర్పు దేశాలని జ్ఞానులందరూ కూడా ఆ రోజు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎతుక్కుంటూ ఏ విధంగా వచ్చారో ఆ సాంప్రదాయంగా ఇక్కడ తీసుకురావడం. అదే మరి ఇక్కడైతే ఇంతకుముందు మనం చూస్తే యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచానికి అంతటికీ ఏ విధంగా అయితే వెలుగునిచ్చాడో ఆ వెలుగును తలపించే విధంగా క్యాండిల్స్ పెట్టి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిన మీరందరినీ ప్రపంచం ఈరోజు చూస్తే ఈ స్థలం స్వర్గాన్ని తలపించే విధంగా ఉంది. నేను ఎన్నో క్రిస్మస్ వేడుకలు చూశాను, కానీ ఈసారి చూసిన క్రిస్మస్ వేడుకలు నిజమైన స్ఫూర్తినిచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన మిత్రులు కొంతమంది మాట్లాడారు. 2000 సంవత్సరాల కంటే ముందు యేసు ప్రభు ఈ ప్రపంచానికి శాంతినివ్వడానికి, అదే మాదిరిగా ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వడానికి, అవసరమైతే తనను శిక్షించిన వారిని కూడా క్షమించే గుణంతో ఆయన జన్మనిచ్చారు. ఆయన జీవితం ఒక సందేశం. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా రోజు రోజుకు ఆయన మీద విశ్వాసం పెరగడమే కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శుభం జరిగే పరిస్థితుంది. ఇప్పుడే సతీష్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. ఏదైతే హాలిడే ఇన్ అయితే ఒక హోటల్తో ప్రారంభించి వందల వేల హోటళ్ళు దేవుని దైవంలో ఎట్టయితే స్థాపించారో ఆయన నమ్ముకున్న ఏ వ్యక్తికి కూడా అపజయం లేదు. ఏది తలుచుకుంటే అది జరుగుతుంది, అది మంచి అయినప్పుడు. ఆ సందేశాన్ని చాలా స్పష్టంగా ప్రపంచానికే ఇచ్చారు. అందుకనే ఒక మాట అన్నారు, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, మన రాజధాని డబ్బులు లేకపోయినా తప్పకుండా జయప్రదం అవుతుందని వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నమ్మకమే నాది. అందుకనే మీరు చూస్తే ఒక్క పైసా లేకుండా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. భూమి కూడా లేని సందర్భం. నేను ఒక పిలిపించాను. 35,000 ఎకరాల భూమి, ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఉదారంగా ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చారంటే ఇది యేసు ప్రభువు చూపించిన స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కార్నెలియస్ గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, బిషప్
బందేల రాజు గారు, ఫాదర్ ఎం బాలస్వామి గారు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న ఫాదర్లు పాస్టర్లే కాకుండా ఇంకా ఇక్కడికి రాలేకపోయినా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు అందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ శుభ సందర్భంలో, ఈరోజు ఈ హైటీ జరుపుకుంటున్న ఈ సందర్భంలో అందరికీ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. కాసేపటి కిందటి ఇక్కడికి మైక్లో మాట్లాడక ముందు ఇక్కడ కూర్చొని ఉన్న రెవరెండ్ రాజారావును వీళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలన్నా అని చెప్పి, అంటే ది సబ్జెక్ట్ ఈజ్ సో హ్యూజ్, సో లార్జ్. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. కాకపోతే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. అదేమిటి అని అంటే దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఇంకా ఒదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే దానికి కారణం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి, ఒదిగి ఉండే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ కూడా ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ కూడా పేరున అందరికీ కూడా మరొక్కసారి మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.